హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి క్రిస్పీ స్ప్రింగ్ రోల్స్ ఈజీ వేలో ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఒక మిక్సింగ్ బౌల్‌లో 2 కప్పుల మైదా పిండి వేసుకొని, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని, 3 స్పూన్ల వేడి వేడి నూనె వేసుకొని, పిండి అంతా కలిసేలా కలుపుకొని, వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలండి. పిండిని ఒక 10 నిమిషాల పాటు బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఉండదండి. ఈ పిండి ముద్దకి ఆయిల్‌ని అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ప్యాన్‌లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ కప్పు బంగాళదుంప ముక్కలు, హాఫ్ కప్ క్యారెట్ ముక్కలు, పావు కప్పు స్వీట్ కార్న్, పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ గరం మసాలా అండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. పిండిని ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత, పిండిని కొంచెం తీసుకొని రౌండ్‌గా చేసి పక్కన పెట్టుకుందామండి. కొంచెం పిండిని చల్లుకొని మనం రెడీ చేసిన పిండి ముద్దను వేసుకొని పల్చగా చేసుకోవాలండి. చపాతీలాగా బాగా పల్చగా. ఇలా అన్నీ రెడీ చేసినాక ఒక ప్లేట్‌లో వేసుకొని, స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసిన షీట్ వేసుకొని 2 వైపులా లైట్‌గా హీట్ చేసుకోవాలండి. ఎక్కువగా హీట్ అవసరం లేదండి. జస్ట్ లైట్‌గా హీట్ అయితే సరిపోతుంది. మిగిలిన షీట్స్ కూడా ఇలాగే హీట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక బౌల్‌లో ఒక స్పూన్ మైదా పిండి వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని ఇలా థిక్ పేస్ట్‌లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక షీట్ వేసుకొని, అందులో మనం రెడీ చేసిన 2 స్పూన్ల కర్రీ వేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి ఇలా క్లోజ్ చేయాలండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత 2 వైపులా మనం రెడీ చేసిన మైదా పిండి పేస్ట్‌ని అప్లై చేయాలండి. అప్లై చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసి ఆ షీట్‌ని కొంచెం ఎదరకి రోల్ చేసుకుంటూ, చివర ఎడ్జ్‌కి కూడా మళ్ళీ పేస్ట్ అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేస్తే, స్ప్రింగ్ రోల్ రెడీ అండి. చూసారు కదండీ! చాలా బాగా ఈజీగా రోల్ అయిపోయింది. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టిన తర్వాత, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత, మనం రెడీ చేసిన స్ప్రింగ్ రోల్స్‌ని నెమ్మదిగా వేసుకుంటూ, మంటను మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. 10 నిమిషాల పైనే. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండీ! గోల్డ్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఆయిల్‌లోని సెపరేట్ చేసుకొని, ఇదే విధంగా మిగతా రోల్స్‌ని కూడా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ స్ప్రింగ్ రోల్స్ రెడీ అండి. ఇవి టమాటా కెచప్‌తో తింటే మరింత టేస్టీగా ఉంటాయండి. స్ప్రింగ్ రోల్స్‌కి నేను వేసిన వెజిటబుల్సే వేయాల్సిన అవసరం లేదండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. టమాటో, క్యాప్సికమ్ ఇలా మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, నా ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.